నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో గారెలు తయారు చేసి చూపించేస్తున్నాను. ఎప్పుడైనా టేస్టీగా తినాలనిపిస్తే ఈ స్నాక్స్ తయారు చేసుకొని తిని చూడండి. ఎక్సలెంట్‌గా ఉంటాయి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. కప్పు బొంబాయి రవ్వ, అలాగే 2 బంగాళాదుంపలు ఉంటే చాలు. క్విక్‌గా తయారు చేసుకోవచ్చు. నేనెలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపించేస్తాను చూసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో 1:35 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఏ కప్పుతో నీళ్లు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సూజీ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదా! సన్న రవ్వ అయితే ఈ విధంగా కప్పు రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది గట్టిగా పాన్‌కి అంటుకోకుండా సెపరేట్‌గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 1:35 కప్పు నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. సేమ్ కప్పు కొలతలనేది కరెక్ట్‌గా తీసుకోండి. ఇక్కడ చూడండి కంటిన్యూ‌గా నేను ఉండలు లేకుండా గరిటెతో కలుపుతూ ఉన్నాను. స్మాష్ చేస్తూ గట్టిగా నొక్కుతూ ఈ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి తయారు చేసుకోండి. ఎక్కువ మంట మీద పెట్టారంటే అడుగంటేస్తుంది కాబట్టి తక్కువ మంటతో ఈ విధంగా అయితే చపాతీ ముద్దలాగా స్మూత్‌గా వచ్చేలాగైతే ఈ విధంగా వచ్చేలాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో ఈ విధంగా బాగా మర్దన చేయాలి. ఈ పిండిని ఎంత బాగా మర్దన చేశారంటే మనకి ఈ క్రిస్పీ గారెలనేది అంత బాగొస్తాయి. ఇక్కడ చూడండి స్మూత్‌గా అయితే బాగా కలిపేసుకున్నాను. బొంబాయి రవ్వ పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఆ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ముందుగా ఉడికించి చల్లార్చిన బంగాళదుంపల్ని నేను చిన్న సైజులో 2 తీసుకున్నానండి. మీరు తీసుకున్న కప్పు కొలతలతో రవ్వ అయితే తీసుకుంటాం కదా! దాన్ని బట్టి బంగాళదుంపలనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక కప్పుకి నేను 2 బంగాళదుంపలు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ పిండి అలాగే ఉడికించిన బంగాళదుంపలు ఎక్కడ ఉండలనేది లేకుండా, గడ్డలనేది లేకుండా ఈ విధంగా స్మూత్‌గా కలుపుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి గారెలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలా కలిపిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయ తరుగు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయ అయితే వేశాను. మీ స్పైస్‌కి సరిపడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసి, వేసిన ఇంగ్రీడియెంట్స్ మొత్తము బాగా మిక్స్ చేసేయాలి. ఒక్క చుక్క కూడా నీళ్ళనేది వేసుకోకూడదు. బొంబాయి రవ్వ ఉడికించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక చుక్క కూడా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే కలుపుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ ముక్కల్లో కూడా నీరు శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా ఉల్లిపాయలని నొక్కుతూ కలపండి. అలా కలిపిన తర్వాత పిండి అనేది గారెలకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ విధంగా కలిపితేనే బొంబాయి రవ్వ గారెలనేది క్రిస్పీగా వస్తాయి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ తరుగు బాగా కలిసిపోయేలాగా స్మూత్‌గా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే బాగా కలిపేశాను. చూడండి మీరు బాగా గమనించినట్లయితే బొంబాయి రవ్వ ఉడికించిన తర్వాత పొటాటో వేసి మనము బాగా మిక్స్ చేసుకున్నాం కదా! అప్పుడు డోకి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలేసినప్పుడు పిండికి చానా తేడా ఉంది చూడండి. కొంచెం స్మూత్‌గా అనేది తయారైంది. ఈ విధంగా ఉండాలండి. గారెలు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఎక్కువ జారుగా ఉన్నదనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు కప్పు కొలతలు కరెక్ట్‌గా తీసుకోండి. నీళ్ళనేది ఎక్కడ యూజ్ చేయకూడదు. మనము బొంబాయి రవ్వ ఉడికించుకునేటప్పుడే నీళ్ళనేది యూజ్ చేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూడండి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని, ఈ విధంగా చిన్న చిన్న ఉండలు ప్రిపేర్ చేసుకొని, చేతిలో అరచేతిలో పెట్టుకొని నొక్కేసామనుకోండి గారెలనేది రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మీకు ఎన్ని గారెలు కావాలో అన్ని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి ఒకదాని పైన ఒకటైనా వేసుకోవచ్చండి అంటుకోవు. మనం ఒక్కొక్కటి తీసేటప్పుడు అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి. పర్ఫెక్ట్‌గా పిండనేది కలుపుకున్నారంటే విడివిడిగా అనేది వస్తాయన్నమాట. చూడండి ఇక్కడైతే నేను ఒకటి మీకు అరచేతిలో నొక్కి అయితే చేసి చూపించాను. నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇలా అరచేతిలో పెట్టైనా నొక్కొచ్చు లేదా గారెలకి మనము చేత్తో తట్టుకుంటాం కదా! ఆ విధంగా అయితే ఈ విధంగా తట్టుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. నేను కొన్నైతే తట్టానండి. ఇంకా మిగతా అయితే ఆయిల్‌లో వేసుకుంటూ తట్టి వేసుకుంటాను. మీరైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకొని లేదంటే అప్పటికప్పుడు తట్టుకొనైనా ఆయిల్‌లో వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నార్మల్ హీట్‌లో ఉన్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి మనం తయారు చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ గారెలైతే వేసేయాలి. ఆయిల్ ఎక్కువ వేడినప్పుడు వేయొద్దండి. వేసిన వెంటనే మాడిపోతాయి. కాబట్టి నార్మల్ హీట్‌లో ఉండాలి. ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ ఒక వైపు అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకో వైపుకైతే తిప్పుతున్నాను. ఇంకో వైపుకి తిప్పిన తర్వాత కూడా బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ రెడ్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడటానికి కూడా మంచి కలర్ ఉంటాయండి. అసలు చెప్పడానికి మాటలు కూడా ఉండవు. అంత బాగుంటాయి చూడటానికి కానీ, తినటానికి కానీ. మీరెప్పుడు బొంబాయి రవ్వతో ఈ విధంగా గారెలు తయారు చేసుకోకండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని తింటారు.
ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా ఇన్‌స్టంట్‌గా అయితే ఈ బొంబాయి రవ్వతో గారెలు తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. వీటికి ఎటువంటి కాంబినేషన్ కూడా అవసరం లేదండి. అలాగే ఒట్టిటి తిన్నా కూడా బావుంటాయి. మీరు కావాలంటే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఎర్రగడ్డ కారమైనా వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ నా ఛానెల్‌లో ఉన్నాయి. కావాలంటే ఒకసారి చూసేయండి. అంతే అండి. సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకునే ఈవినింగ్‌కి కరకరలాడే క్రిస్పీ బొంబాయి రవ్వ గారెలైతే రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను ప్లేట్‌లో అయితే పెట్టేసాను. మా పిల్లలు చూడండి అసలు చేసిన దగ్గర నుంచి చాలా సార్లు అడిగాడు ఎప్పుడెప్పుడు తినాలా అనేసి. ఇవి నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి మా పిల్లలకైతే చాలా ఇష్టము. చాలా ఇష్టంగా కూడా తింటారు. బొంబాయి రవ్వతో పొటాటో కూడా వేసాం కాబట్టి ఇంకా కమ్మగా అనేది ఉంటాయి. మీకు ఒకవేళ ఈ స్నాక్స్ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తప్పకుండా టేస్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ నా ఛానెల్‌లో మరెన్నో ఉన్నాయి చూసేయండి. మరో టేస్టీ రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ అండి. బాయ్.